బాబాయ్ నమస్తే అన్నా. ఇవి దేవుని మాటలు చదువుకోండి ఒకసారి. యేసుప్రభు జీసస్ యేసుప్రభు మన పాపాల కోసం మరణించినాడు, ఆయన లోక రక్షకుడు. చదువుకోండి బాబాయ్. అందరు ఏమనుకుంటారు, పుట్టినాము, బిల్డింగ్లు కట్టుకున్నాము, చనిపోయినాము. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది. ఎవరైతే యేసుప్రభుని నమ్ముకొని పాపాలన్నీ విడిచిపెడతారో వాళ్ళకి పరలోక రాజ్యం ఇస్తాడు. ఒకసారి చదివి చూడండి, మంచి మాటలు ఉంటాయి. ఏమైనా డౌట్ వస్తే వెనక నా మొబైల్ నెంబర్ ఉంది, దానికి కాల్ చేయండి, సరేనా? యేసుప్రభు మాటలు. బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన అవకాశం నాకు ఇచ్చినందుకు. రైట్ బ్రదర్. నేను యేసుప్రభు కోసం ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు నేను టాటోలు వేసుకొని గంజాయి దాగి నా జీవితంలో నిద్ర పట్టకపోతుండే, ఒక మరణ భయం నన్ను వెంబడిస్తుండే, చనిపోతున్నా, నా రేపు ఏమవుతుందో నాకు తెలియకపోతుండే, నాకు 2 ఏళ్ళు పోతాయి, బాగా గుట్కలు తినేటోని నేను, నా జీవితంలో నిరీక్షణ లేకుండే, తల్లిదండ్రులను బాధ పెట్టేటోని. ఇట్లా నాకు తమ్ముడు వచ్చి, అన్న యేసుప్రభు మాటలు చదువుకో అంటే వాడిని కొట్టినా నేను ఒకప్పుడు. వాడు మళ్ళీ వచ్చి నాకు చెప్పిండు దేవుని మాటలు. సరే ఏముందిరా వీడు ఊరికే చెప్తున్నాడు, క్యాన్సర్ వచ్చిండే మరణించే సమయంలో, సరే దేవుని నమ్ముకుంటే ఏమవుతుంది అని చెప్పేసి నేను చదవడం మొదలుపెట్టిన, నా జీవితమే మార్చబడ్డది. ఇప్పుడు నాకు మరణ భయం లేదు, చనిపోతున్నా అది భయం లేదు, ధైర్యంగా ఉన్నా, అన్ని మానేసిన. ఇక మంచి ఒక భార్యని ఇచ్చిండు దేవుడు, 3 పిల్లలని ఇచ్చిండు, ఆనందంగా ఉంది నా జీవితం. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ జీవితం మార్చుకుంటారు కదా అన్నట్టు ఒక ఆశ, అంతే తప్ప కానీ ఇంకేమీ లేదు ఇక్కడ. ఎప్పుడైనా దగ్గర చర్చకి ఒకసారి ట్రై చేయండి, ఓకేనా బ్రదర్? థ్యాంక్ యూ తమ్ముడు. రైట్ బాబాయ్. ఏమన్నా గుప్పలు పోతుంది కదా, ఇది డైరెక్ట్ గుప్పలు వెళ్ళిపోతుంది.